ఫస్ట్ జాబ్స్ అప్డేట్కి అందరికీ స్వాగతం. ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈరోజు మీకోసం ఒక సూపర్ అప్డేట్తో వచ్చేశాం. మన దేశ ఇంధన రంగంలో ఒక పెద్ద పేరు అదేనండి, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అంటే బీపీసీఎల్ ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పదండి, దీని పూర్తి డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. అవును, మనం మాట్లాడుకుంటున్నది ఏదో చిన్న కంపెనీ గురించి కాదండోయ్. బీపీసీఎల్ అంటే ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ, ఒక మహారత్న సంస్థ. అంటే ఏంటో తెలుసా? మన దేశంలోనే టాప్ గవర్నమెంట్ కంపెనీల్లో ఒకటి. ఇక్కడ జాబ్ కొట్టారంటే అది కేవలం జీతం కోసం కాదు, మీ కెరియర్కు ఒక భద్రత, ఒక గౌరవం వచ్చినట్లే. ఈ నోటిఫికేషన్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి కదా, అందుకే మనం అన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా అసలు బీపీసీఎల్ అనౌన్స్మెంట్ ఏంటి, తర్వాత ఏ పోస్టులున్నాయి, వాటికి ఎవరు అర్హులు, అప్లై చేయడానికి ముఖ్యమైన తేదీలేంటి, ఇంకా ఎలా అప్లై చేయాలో కూడా చూద్దాం. సరే, అసలు విషయమేంటంటే బీపీసీఎల్ దేశవ్యాప్తంగా చాలా రకాల ఎంట్రీ లెవెల్ ప్రొఫెషనల్ జాబ్స్ కోసం అప్లికేషన్స్ పిలుస్తోంది. ముఖ్యంగా కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇలాంటి ఒక పెద్ద నేషనల్ లెవెల్ కంపెనీతో కెరీర్ మొదలుపెట్టడం అంటే మాటలు కాదు కదా. ఓకే, ఇంక లేట్ చేయకుండా అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అసలు ఏ పోస్టులున్నాయి, మీ క్వాలిఫికేషన్కి, మీ ఎక్స్పీరియన్స్కి సెట్ అయ్యే జాబ్ ఇందులో ఉందో లేదో ఒక లుక్ ఇద్దాం రండి. ఒక్కసారిక్కడ చూడండి, ఈ టేబుల్లో మనకు కావాల్సిన మెయిన్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, అకౌంట్స్, వేసైడ్ ఎమ్యూనిటీస్, ఇలా రకరకాల పోస్టున్నాయి. ఇంజనీరింగ్ డిప్లొమా వాళ్ల దగ్గర నుంచి ఇంటర్, సీఏ, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ల వరకు చాలా మందికి ఛాన్సెస్ ఉన్నాయి. వేకెన్సీస్ నెంబర్ కూడా చూడండి, బాగానే ఉన్నాయి. సరే, ఇప్పుడు ఒక్కో పోస్ట్ గురించి కొంచెం డీప్గా వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికన్నూ దీనిమీదే ఉంది, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఎందుకంటే ఎక్కువ ఖాళీలున్నది వీటిలోని మరి. వావ్, ఇది చూడండి, ఏకంగా 15 ఇంజనీరింగ్ పోస్టులు. నమ్మబుద్ధి కావట్లేదు గదా. ఈ మొత్తం నోటిఫికేషన్లో ఇదే బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పాలి. ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్లకైతే ఇది నిజంగా ఒక బంపర్ ఆఫర్. మరి ఈ 175 పోస్టులకు ఎవరు అప్లై చేయొచ్చు? స్క్రీన్ మీద చూడండి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ ఇలా కోర్ బ్రాంచెస్లో డిప్లొమా ఉండాలి. ఆ తర్వాత మినిమం 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 32 ఏళ్లలోపు ఉండాలి. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అందరూ గమనంగా వినండి. ఎక్స్పీరియన్స్ ఏ ఫీల్డ్లో ఉండాలి? కేవలం ఆయిల్ అండ్ గ్యాస్ మాత్రమే కాదు, మీరు పవర్ ప్లాంట్స్లో పనిచేసినా, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నా, ఫర్టిలైజర్స్ ఇలా చాలా రకాల ఇండస్ట్రీస్ ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేస్తున్నారు. ఇది చాలామందికి గుడ్ న్యూస్ కదా. సో మీ ఎక్స్పీరియన్స్ ఈ లిస్ట్లో ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సరే, ఇంజనీరింగ్ పోస్టులు చూసాం గదా, ఇప్పుడు అకౌంట్స్ సైడ్ వెళ్దాం. కామర్స్ స్టూడెంట్స్కి ఇది మంచి అవకాశం. ఇంటర్, సీఏ లేదా ఇంటర్ సీఎంఏ పాస్ అయ్యి ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. ఇక్కడ ఏజ్ విషయంలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది, గమనించండి. మినిమం 30 ఏళ్లు, మాక్సిమం 35 ఏళ్లు. ఇది కొంచెం డిఫరెంట్ రోల్. జూనియర్ ఎగ్జిక్యూటివ్, వేసైడ్ ఎమ్యూనిటీస్, బీకామ్, బీబీఏ, బీఎస్సీ లాంటి డిగ్రీలు చేసిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ విషయంలో మాత్రం కొంచెం స్పెసిఫిక్గా అడిగారు. ముఖ్యంగా రీటైల్ లేదా హాస్పిటాలిటీ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకి ప్లస్ అవుతుంది. ఓకే, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మాత్రమే కాదు, ఇంకొన్ని స్పెషల్ రోల్స్ కూడా ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. సైన్స్ స్టూడెంట్స్కి, అందులోనూ కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేసిన వాళ్లకి ఇదొక సూపర్ ఛాన్స్. అసోసియేట్ ఎగ్జిక్యూటివ్, క్వాలిటీ అష్యూరెన్స్లో 30 పోస్టులు ఉన్నాయి. పెట్రోలియం లేదా కెమికల్ ఇండస్ట్రీ ల్యాబ్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు తిరుగుండదు. భాష మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసమే ఈ పోస్ట్. హిందీలో మాస్టర్స్ డిగ్రీ ఉండి ఇంగ్లీష్ నుంచి హిందీకి, హిందీ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ అధికార భాషా పోస్టు మీకోసమే. ఇక ఫైనల్గా సెక్రటరీ బీపీసీఎల్ పోస్ట్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కండిషన్ పెట్టారు. డిగ్రీతో పాటు మీ 10th ఇంటర్ మార్కులను కూడా చూస్తారట. సో అకాడమిక్స్లో మంచి రికార్డున్న వాళ్లకి ఇదొక మంచి ఛాన్స్ అన్నమాట. రైట్, ఇప్పటి వరకు ఎలిజిబిలిటీ అంతా చూశాం. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, డేట్స్. అప్లికేషన్ తేదీలు ఎప్పుడో చూద్దాం. వీటిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ డేట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి, కావాలంటే ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఏప్రిల్ 18న స్టార్ట్ అవుతాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ May 17th. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు.
ఓకే, అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు ప్రశ్న, ఎలా అప్లై చెయ్యాలి? కంగారు పడకండి, ఆ ప్రాసెస్ కూడా మేం సింపుల్ చేశాం. మీరు దీనికోసం ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు. అఫీషియల్ నోటిఫికేషన్ పీడీఎఫ్ లింక్, అఫీషియల్ వెబ్సైట్ లింక్, ఇంకా డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్, ఈ 3 ఇంపార్టెంట్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఒక్క చిన్న సలహా, అప్లై చేసే ముందు ఒకసారి డిస్క్రిప్షన్లో ఉన్న అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఓపెన్ చేసి మొత్తం డీటెయిల్స్గా చదవండి. అప్పుడు మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత డైరెక్ట్ అప్లై లింక్తో మీ అప్లికేషన్ను స్టార్ట్ చేయండి. ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ ఏవీ మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మా టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్ని ఫాలో అవ్వండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే అక్కడ దొరుకుతాయి. ఈ సమాచారం మీకు హెల్ప్ అయిందనే అనుకుంటున్నాం. ఒకవేళ ఇది మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళల్లో ఎవరికైనా ఉపయోగపడొచ్చు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దామనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. అప్లై చేసే ప్రతి ఒక్కరికీ మా తరపున ఆల్ ద వెరీ బెస్ట్.